హాయ్ హలో అయితే మొన్న ఉగ్గు పౌడర్ అయితే ప్రిపేర్ చేశా కదా మా బుడ్డోడికి. ఆ వీడియో కింద చాలామంది రెసిపీ అయితే అడిగారు కదా, అదైతే ఈ వీడియోలో చెప్తాను, క్లియర్గా చూసేయండి. సో ఇంకా ఈ ఉగ్గు పౌడర్ అయితే 1:1 రేషియోలో తీసుకుంటాను నేనైతే. అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒక కప్పు పప్పు దినుసులు అనమాట. నేనైతే ఇక్కడ చూపించే గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాస్, దాంతో 4 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇంకో 4 గ్లాసెస్ పప్పు దినుసులు అయితే తీసుకున్నాను అనమాట. అవేంటంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇంకా పల్లీలు, ఈ 4 అయితే తీసుకున్నాను. కొంచెం జీలకర్రను, వామ్ అయితే తీసుకోండి. వామ్ ఎక్కువ వద్దు, మళ్ళీ వేడి చేసేసిద్ది. ఇంకా మఖానా, ఓట్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అవన్నీ చేయట్లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడాను మంచిగా నీట్గా కడిగి ఎండలో ఆరబెట్టి ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నాకైతే ఈరోజు టైం లేక నేను మామూలుగా ఫ్రై అయితే చేసేస్తున్నాను. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇంకా వేయించిన తర్వాత మిక్సీకి వేసి స్టోర్ చేసుకోవడమే. ఇది 6 months బేబీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 1 స్పూన్ అయితే వాళ్ళకి సరిపోయిద్ది. అది కూడా మధ్యాహ్నం పూట పెట్టండి, అప్పుడు బాగా అరుగుదల అయింది కదా. ఇంకా బేబీ ఏజ్ పెరిగే కొద్దీ ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అలా యాడ్ చేసుకోవచ్చు. అది మనకి అర్థమైపోయింది వాళ్ళ తినే విధానం బట్టేసి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్.